అంబేద్కర్ జయంతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి, జయంతి వేడుకలు ఎలా జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా? థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా అలాగే అన్ని జిల్లాల్లోనూ కూడా ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. అన్ని దళిత సంఘాలు అలాగే అన్ని వర్గాలకు సంబంధించిన అలాగే ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా అంబేద్కర్ జయంతికి సంబంధించిన ఏర్పాట్లు అయితే కనుక వారం రోజుల నుంచి అయితే నిర్వహిస్తున్నారు. దీనితో పాటు అంటే అంబేద్కర్ జయంతిని అయితే పురస్కరించుకుని ఆ మెగా రక్తదాన శిబిరాలు, అలాగే ర్యాలీలు, అవగాహన సదస్సులు, అలాగే అంబేద్కర్ ఐడియాలజీకి సంబంధించిన అందరినీ కూడా దళిత వర్గాలను కూడా ఒక ఆలోచన పరంగా ఏదైతే అంబేద్కర్ ఆశయ సాధన కోసం చేయాలని చెప్పేసి దళిత వర్గాలు అలాగే ఆ అంబేద్కర్ వాదులు కూడా బుద్ధిస్టులు కూడా ఈ అంబేద్కర్ జయంతిని అయితే ఘనంగా నిర్వహించుకోవాలి. అలాగే ఈ అంబేద్కర్ జయంతి అంటే ఈ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అయితే కనుక ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ఆ జయంతి ఉత్సవాలను అయితే నిర్వహించుకున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు అంబేద్కర్ ఆ కాకినాడ ప్రాంతంలోని అంబేద్కర్ జయంతి అయితే కనుక ఇక్కడ అంబేద్కర్ కాంస్య విగ్రహం దగ్గర ఆ భారీ ఎత్తున అయితే కనుక ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే ఇది అధికారికంగా కూడా జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ అంబేద్కర్ జయంతిని అయితే కనుక ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక ఏదైతే అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆ దళితవాదులు అలాగే అంబేద్కరిస్టులు కూడా ఏదైతే మద్యం అమ్మకాలు ఈ అంబేద్కర్ జయంతి రోజున నిలిపివేయాలి, అలాగే ఈ రోజు మద్యానికి దూరంగా ఉండాలని చెప్పేసి అయితే దళిత సంఘాల అలాగే ఎస్సీ ఎస్టీ యునైటెడ్ అలాగే సామాజిక న్యాయ సాధనకు సంబంధించిన సభ్యులందరూ కూడా అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని మద్యపానాన్ని అయితే నిషేధించాలి ఈ రోజు వరకు అని చెప్పడం జరిగింది. ఏదైతే అంబేద్కర్ వాదులంతా కూడా ఈ అంబేద్కర్ జయంతిని అయితే పురస్కరించుకుని భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం దళిత సంఘ నాయకులు అలాగే కుల వ్యతిరేక పోరాట సంఘం నాయకులు కె శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అసలు ఎలా జరుగుతుంది అంబేద్కర్ జయంతులు, అలాగే అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఈ దళిత సంఘాలు కావచ్చు, బుద్ధిస్ట్ కావచ్చు ఏ విధంగా కృషి చేస్తున్నారు? అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతోత్సవాలు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాయి. సమస్య ఏంటంటే ఎవరైతే బాబాసాహెబ్ ఆశయాలు పొట్టుపడుతున్నారో, ఎవరైతే ఈ దేశానికి ప్రమాణమైన రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ ఆ రాజ్యాంగాన్ని పూర్తిపడుతున్న వారు ఈరోజు దేశాన్ని పాలిస్తున్నారు. అలాగే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటేనే ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య విలువలకి అసలు తావు లేకుండా ఈరోజు పరిపాలన సాగుతుంది. ఎక్కడ ప్రజలు తమ సమస్యల మీద జలవెత్తిన ప్రజా సమస్యల మీద మాట్లాడే వాళ్ళందరినీ అర్బన్ నక్సలైట్స్ గా ముద్ర వేసి జైలు పంపినట్టు పరిస్థితుంది. భారత అంబేద్కర్ కి ఘనంగా నివాళులు అర్పించడం అంటే రాజ్యాంగాన్ని అమలు చేయడం, అంబేద్కర్ కి ఘనంగా నివాళులు అర్పించడం అంటే ప్రజాస్వామ్యాన్ని అమలు చేయడం, అంబేద్కర్ ఘనంగా నివాళులు అర్పించడం అంటే రిజర్వేషన్స్ అమలు చేయడం. ఈ రోజు దేశంలో మొత్తం ప్రభుత్వ రంగాన్ని అంతటినీ ప్రైవేట్ గా చెప్పి రిజర్వేషన్ అనేది అర్థం లేకుండా చేసి మేమే రిజర్వేషన్ అమలు చేస్తున్నాం, మేమే ప్రజాస్వామ్యం అమలు చేస్తున్నాం, అంబేద్కర్ ఆశయాలు మేమే అమలు చేస్తున్నాం అని చెప్పడం అంటే చాలా తెలియదు. అంబేద్కర్ ఆశయాలను అమలు చేయాలంటే దళితుల యొక్క సామాజిక పరిస్థితిని మార్పు చేయాలి. ఈ రోజుకి దేశంలో కులవివక్ష కొనసాగుతుంది, అంటరాంతరం కొనసాగుతుంది, దళితుల మీద దాడులు కొనసాగుతున్నాయి. మరి ఎక్కడ? కాబట్టి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం అంటే రాజ్యాంగాన్ని అమలు చేయడం, అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం అంటే ప్రజాస్వామ్యాన్ని అమలు చేయడం. అప్పుడు మాత్రమే అంబేద్కర్ కి ఘనమైన నివాళులు అర్పించడం అవుతుంది. సార్ చెప్పండి, అంటే అంబేద్కర్ జయంతులు ఎలా జరుగుతున్నాయి, అలాగే 192 దేశాల ఐక్యరాజ్య సమితి అయితే కనుక అంబేద్కర్ జయంతి రోజునైతే ప్రపంచ దినంగా అంటే విజ్ఞాన దినంగా అయితే ప్రకటించింది. అలా ఈ పేదరికం పోవాలి, సమానత్వం రావాలంటే విద్య ఉండాలి అని చెప్పేసి అయితే అంబేద్కర్ అయితే సూచించారు. అసలు ఈ ఆశయ సాధన కోసం మీరందరూ ఏ విధంగా కృషి చేస్తారు? అందరికి జయము. మరి ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి ఉత్సవానికి జరుపుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు పాత రాజ్యాంగాన్ని రాశారంటే ఆయన ఎస్ఎస్టి విద్య లేనిదే ఏది లేదు అని మనకు తాత్కారంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మన ముందు నిలబడతారు. ఈనాడు ప్రపంచ దేశాలు ఈ విధంగా ఉన్నాయంటే, ప్రపంచ దేశాల్లో అనేక దేశాలు స్వతంత్రం కోల్పోయి చిన్న భిన్నం అవుతున్నాయంటే
దానికి సరైన రాజ్యాంగం లేని కారణంగానే ఈవేళ అన్ని దేశాలు కూడా రకరకాల కుక్కలైపోయాయి. కానీ ఈ భారతదేశానికి ఒక మహత్తరకరమైన రాజ్యాంగాన్ని రచించినందువల్ల ఈ దేశం సుభిక్షంగాను ముక్కలు కాకుండా ఏ విధమైన ఇబ్బంది లేకుండా జరుగుతుందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమని చెప్తారు. చాలా మంది అందరూ కూడా కుటుంబాల కోసం వాళ్ళ కోసం ప్రార్థిస్తారు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రజల కోసం, ప్రపంచ శాంతి కోసం, Right, అట్లాగనే Navin Raj. ఆయా కుటుంబాల కోసం, అట్లాగే బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాంగాన్ని రైట్ నవీన్ రాజ్. తన నలుగురు పిల్లలను కూడా ఆయన ఓకే మేడం. నలుగురు పిల్లలను కూడా పోగొట్టుకుని నీ కోసం, నా కోసం, బడుగు ప్రజల కోసం ఆయన త్యాగం చేశారు. మరి భారత రాజ్యాంగం కానీ రాయకపోతే ఈ బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఎలాగుందో ఒక్కలేదు, తెలుసుకున్నట్లేదు. మేడం చెప్పండి, ఆయన అంబేద్కర్ అయితే మహిళా హక్కుల కోసం కృషి చేశారు, ఏ విధంగా అక్కడ అందరికీ చేయలేదు. తెలియజేసుకుంటాను. ఈ రోజు మహిళలు ఒక అన్ని రంగాల్లో ఉంటున్నారంటే బికాజ్ ఆఫ్ అంబేద్కర్. ఎందుకంటే అంబేద్కర్ గారు లేకపోతే అంబేద్కర్ గారు ప్రసూతి సెలవుల కోసం కూడా, అంటే మెటర్నిటీ లీవ్ యాక్ట్ చేసిన అంబేద్కర్ గారు, తర్వాత కార్మికుల కోసం 10 గంటలను కూడా కుదించి చేయడం కూడా ఎంత అంబేద్కర్ గారు పెట్టిన వ్యక్తి అని చెప్తాను నేను. ప్రతి ఈ రోజు మనం ఎలా ముందున్నామంటే మహిళలు 30% అంబేద్కర్ గారు చేసిన కృషి మహిళల హక్కుల కోసం పోరాడారు. ఆ రోజుల్లో మహిళలే సపోర్ట్ చేయలేకపోయారు. అంటే లా మినిస్ట్రీ కూడా అది హిందూ కోడ్ బిల్లు అమలు చేయలేదని చెప్పి అంబేద్కర్ గారు లా మినిస్ట్రీ రాజీనామా చేశారు. అంబేద్కర్ గారు అంత కృషి చేశారు. అంబేద్కర్ గారు జయంతికి మనం పూర్వాలు వేసి చేసుకోవడం కాకుండా ఆయన యొక్క ఐడియాలజీ ఇంప్లిమెంట్ చేయాలని అందరికీ కోరుతున్నాను. రైట్ నవీన్ రాజ్. థ్యాంక్ యూ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్.